హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనుజ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి రోజు మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మీరు మాత్రం నా ముగ్గుని చూసి మాత్రం కామెంట్ చేయకండి. ఏమంటే నాకైతే ముగ్గులు వేసేది అస్సలు రాదనమాట. ఏదో అలా గీసేసాను ముగ్గు. మేము సంక్రాంతి రోజు పెద్దలకైతే పెట్టుకుంటాం అనమాట. చాలామంది సంక్రాంతి రోజు పెట్టుకుంటారు, కొంతమంది వచ్చి భోగి రోజు పెట్టుకుంటారు, కొంతమంది వచ్చి కనుమ రోజు పెట్టుకుంటారు. మేమైతే సంక్రాంతి రోజు అయితే పెట్టుకుంటాం అనమాట. ఇంకా సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకుంటాం కాబట్టి పెద్దలకి ఏమి ఇష్టమైనటువంటి అన్ని వంటలు అయితే చేసేసాం అనమాట. గబగబాని వంటలు అయితే చేసేసాము. ఇంకా మా వారైతే ఇంకా మా మామయ్యకి అయితే ప్రసాదాలు అయితే పెడుతున్నారు. మామయ్యకి అండ్ మా తాతయ్యకి ఇద్దరికి ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారనమాట. ఏంటక్క నీ వాయిస్ వినపడుతుంది, నువ్వు కనబడలేదే అనుకుంటున్నారా? కనబడతాను, వెయిట్ అండ్ సీ. ఫస్ట్ దేవుడే కదా, తర్వాతే కదా మనము. ఇంకా మా మామయ్య వాళ్ళకి ప్రసాదాలు పెట్టి గబగబానైతే పూజ చేస్తూ ఉన్నాం అనమాట. ఏంటక్క ప్రసాదాలు దండిగా ఉన్నట్టున్నాయి, చాలా పెడుతూ ఉన్నారు మీ వారు అనుకుంటున్నారా? అవునండి, చాలా రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి కూడా చెప్తానమాట. ఇంకా పూజ కావాల్సినటువన్నీ అయితే పెట్టేసాము. ఇంకా పూజ అయితే జరుగుతుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళని కూడా మొక్కున్నాం అనమాట. ఒక్క పొద్దు చెల్లించే ముందు సూర్య భగవాన్ పూజ కూడా మేము సంక్రాంతి రోజే చేసుకుంటాము. ఇంకా పూజలోకి వెళ్దాం. ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకక్క అంత హ్యాపీ అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు మనతో ఉన్నాయని ఈసారి అయితే నాకు నిరూపించారనమాట ఆ దేవుడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ప్రసాదాల విషయాలకైతే వచ్చేద్దామా. ప్రసాదాలు అయితే 9 రకాలు తాలింపులు అయితే చేసాము. ఇంకా అన్నము, సాంబార్, రసము, వడలు, సుగీలు, బెల్ల పొంగలి, పాయసం, స్వీటు, హాటు, పండ్లు అన్నీ అయితే చేసుకున్నామండి. ఇంకా అవన్నీ మిక్స్ చేసే ముందు మనమైతే ఒక్క పొద్దు చెల్లించాలి కాబట్టి అవన్నీ మా వారైతే మిక్స్ చేసి ఒక ముద్దలాగా ఇస్తారనమాట. అదే ఒక్క పొద్దు అయితే చెల్లించాలి మనము. ఆ చెల్లించిన తర్వాతే మనం ఇంట్లో ఫుడ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా మేమైతే ఒక్క పొద్దు అయితే చెల్లించేసాము. ఇంకా తినడానికైతే కూర్చున్నామన్నమాట. ఇంకా ఫుల్గా అంటే దేవుడు పెట్టినట్టువే మనం తినేయాలి. నేను మా వారు ఒకటి తింటున్నాము. ఇంకా మా తాతయ్యకి పెట్టింది మా జేజవ్ అయితే తింటుందన్నమాట. ఆల్రెడీ రౌడీస్ ఇంకా చింటుగాడు అందరం అయితే కూర్చునేసాము. మా అత్త వడ్డిస్తూ ఉందన్నమాట. హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. సంక్రాంతి రోజు ఇంకెక్కడికి వెళ్ళలేరా మీరు? ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్ళామనేది లాస్ట్లో అయితే చెప్తామన్నమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. హ్యాపీగా అయితే జరిగిపోయింది. చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. అక్క
అక్క ఏ మూవీకి వెళ్తున్నాను డౌటే కదా, చాలా మూవీస్ రిలీజ్ అయినాయి కాబట్టి పేరు చెప్పుకుంటే సాంగ్ అయితే పాడతాను. ప్రసాద్ ఓ ప్రసాద్ కమాని టెన్షన్ వద్దు, ఏ వెయిటింగ్ చూసుకుంటా పిపి డుమ్ డుమ్ కొట్టు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకైతే వెళ్ళామండి. ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మా సంక్రాంతి రోజు ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఆల్.